హీట్ మ్యాప్ టెక్నాలజీ ఇన్ జియో ఎయిర్ ఫైబర్. ఇది ఏ విధంగా వర్క్ చేయాలనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మిస్ కావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జియో పార్ట్నర్ వరల్డ్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని దాన్ని అయితే ఓపెన్ చేసినట్లయితే మీకు కస్టమర్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇన్ ప్రోగ్రెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు జనరేట్ హీట్ మ్యాప్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఓపెన్ నెట్ వెలాసిటీ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మరలా నా దగ్గర ఆల్రెడీ యాప్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. యాప్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. నెట్ వెలాసిటీ యాప్ అయితే ఓపెన్ చేశాను. కింద మీకు కంపెనీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్ బిల్డింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది వైఫై సింబల్తో, అదైతే ఓపెన్ చేయాలి. మీరు ఎక్కడ మిస్ కావద్దు. ఇక్కడ బాగా చూడండి. ఇక్కడ మీరు ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు మీ సెల్యులర్ నెట్వర్క్ను ఆఫ్ చేసి కేవలం వైఫైలో మాత్రమే చేయాలి. వైఫై కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ హీట్ మ్యాపింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ కింద ప్లస్ అనే సింబల్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇండియర్ సర్వే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెలెక్ట్ బిల్డింగ్ అని చెప్పేసి వస్తుంది, దాన్ని స్కిప్ కొట్టేయండి. దాని పక్కనే రైట్ సింబల్ ఉంది కదా, దాన్ని అయితే ఓకే చేసినట్లయితే మీకు సెలెక్ట్ టెక్నాలజీ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు వైఫై అండ్ కిందని డ్రా ఉంది కదా, ఆ రెండు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మర్చిపోవద్దు. వైఫై అండ్ డ్రా రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ ఫ్లాట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీరు మీ బిల్డింగ్ 1BH 2BH 3BH అనేది సెలెక్ట్ చేసుకోండి. నాది 2BH కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ 2BH బాక్స్ని తీసుకొని వచ్చి ఈ వైట్ కనిపిస్తుంది కదా, అక్కడైతే మనం విడిచిపెట్టాలి. సో ఈ విధంగా అయితే మీకు చూపిస్తుంది. నెక్స్ట్ కాంపోనెంట్స్లోకి వెళ్ళాలి. అక్కడ మీకు వైఫై కావాలి కాబట్టి వైఫై తీసుకొని వెళ్ళి మీరు హాల్లో పెడతారా రూమ్లో పెడతారో మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే హాల్లో పెడతాను కాబట్టి సో నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా హాల్లో పెట్టేశాను వైఫైని. ఆ పర్టికులర్గా మీరు ఏ పొజిషన్లో పెట్టాలనుకుంటున్నారు ఇంట్లో, ఇక్కడ అదే పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ డన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. డన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది, ఐడి నాట్ జనరేటెడ్ అని చెప్పేసి. ఇక్కడ మళ్ళీ మీరు డ్రా చేయాలి. సో అందుకని అక్కడ క్లిక్ చేసిన తర్వాత అన్నీ సెలెక్ట్ చేసుకోండి. మీకు బిల్డింగ్ 2BH నెక్స్ట్ ఫ్లోర్ 1 రెసిడెన్స్ మొత్తాన్ని కట్టుకునేలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మరలా అక్కడ రైట్ సింబల్ని అయితే మీరు క్లిక్ చేయండి. సో ఈరోజు డేట్తో అయితే అక్కడ మనకి నాట్ స్పెసిఫైడ్ అని చెప్పేసి మీకు అక్కడ చూపిస్తుంది ఇండోర్ సర్వే. ఇక్కడ మీరు పర్ఫార్మెన్స్ టాస్క్లోకి వెళ్ళి ప్యాజివ్ కనెక్టెడ్ ఉంది కదా, అక్కడ రీపర్ఫార్మెన్స్ ఒకసారి టైప్ చేయండి. ఈ విధంగా బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. కింద మీకు రైట్ సైడ్ ప్లే బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు వైఫై ఎక్కడెక్కడికి కావాలనేది మీరే నిర్ణయించుకోండి. మీకు ఎక్కడికి కావాలో అక్కడ వరకు మీరు ఆ లైన్ అయితే డ్రా చేసుకుంటూ మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి ఆ వైఫై దగ్గర అయితే ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత అక్కడ రెడ్ కనిపిస్తుంది కదా స్టాప్ బటను, దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా హీట్ మ్యాప్ జనరేట్ అవుతుంది. మీకు ఈ కలర్లో వస్తే ఎక్సలెంట్ అనమాట, వైఫై బాగా వర్క్ చేస్తున్నట్టు. గ్రీన్లో వస్తే పర్వాలేదు, వైట్లో వస్తే మీకు పని చేయదు. ఇంక రెడ్ వచ్చిందంటే ఇంక మీకు మరలా మీరు హీట్ మ్యాప్ జనరేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ డన్ అని కనిపిస్తుంది కదా పైన, అది క్లిక్ చేయండి. సో హీట్ మ్యాపింగ్ అంతా కూడా మనం సేవ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చింది కదా సేవ్ రిజల్ట్ అని చెప్పేసి, ఇక్కడ మీకు బిల్డింగ్ ఐడి అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది మీరు కస్టమర్ డీటెయిల్స్లోకి వెళ్తే కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఆ బిల్డింగ్ ఐడి కాపీ చేసుకొని మనం అక్కడ నేమ్స్ అవన్నీ తీసేసి ఓన్లీ బిల్డింగ్ ఐడిని మాత్రమే కాపీ చేసుకోవాలి. సో ఈ పేజ్లో పెట్టి సేవ్ చేసుకోండి. సో సేవ్ అయితే అయిపోయింది. మరలా ఈరోజు డేట్ ఉంది కదా, అదే మనం చేసిన డేట్ ఉంటుంది కదా, అక్కడ 3 డాట్స్ ఉంటుంది, క్లిక్ చేసి వ్యూ రిజల్ట్ అందులోకి అయితే వెళ్ళాలి. సో పైన ప్యాజివ్ కనెక్ట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ప్యాజివ్ కనెక్ట్ అది క్లిక్ చేసి కిందనైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో మొత్తం హీట్ మ్యాపింగ్ అంతా కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి అప్లోడ్ అని చెప్పి ఉంటుంది, అప్లోడ్ చేసేయండి. నేను చూపిస్తున్న విధంగా అయితే చేయండి. ఇక్కడ అప్లోడ్ అని అడుగుతుంది, అప్లోడ్ క్లిక్ చేసిన వెంటనే మీకు వర్క్ ఆర్డర్ అండ్ బిల్డింగ్ ఐడి రెండు కూడా రెడీగా ఉంచుకోవాలి. వర్క్ ఆర్డర్ అనేది మీకు కస్టమర్ డీటెయిల్స్లో ఉంటాయి. అలాగే రెండు సేవ్ చేసిన తర్వాత అప్లోడ్ స్టార్టెడ్ అని వస్తుంది. ఒక 1 మినిట్లో ఇవన్నీ కూడా అప్లోడ్ అయిపోతాయి. ఇదంతా కూడా చాలా ప్రాపర్గా వర్క్ చేయాలి. హీట్ మ్యాప్ అయితే కంప్లీట్ అయింది.
మన జేపీడబ్ల్యూ యాప్ ఓపెన్ చేసిన తర్వాత హీట్ మ్యాప్ ఆల్రెడీ రన్ వచ్చింది కదా, అది క్లిక్ చేయండి. గెట్ హీట్ మ్యాప్ స్టేటస్ అని వచ్చింది కదా, అది క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. అవన్నీ కూడా ఎస్ బేస్డ్ ఆన్ హీట్ మ్యాప్ అన్నీ ఓకే చేసి ప్రొసీడ్ చేయండి. హీట్ మ్యాపింగ్ అయితే కంప్లీట్. ఓకేనా? హీట్ మ్యాప్ టెక్నాలజీ అంటే ఏంటి, అది అసలు ఎందుకు యూజ్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాము. హీట్ మ్యాప్ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల విజువలైజ్ అండ్ అనలైజ్ డేటా రిలేట్ టు ఇంటర్నెట్ యూజెస్ అనమాట. సిగ్నల్ స్ట్రెంత్ అనేది ప్రతి ఏరియాలో కూడా ఈక్వల్గా ఉండేటట్టయితే చేస్తుంది ఈ హీట్ మ్యాపింగ్ టెక్నాలజీ. సపోజ్ మనం వైఫై రౌటర్ని ఒక హాల్లో కానీ ఒక బెడ్రూమ్లో కానీ మనం పెట్టినప్పుడు నెట్వర్క్ సిగ్నల్స్ అనేవి ప్రతి రూము కూడా ఒకే విధంగా అయితే రావు. సో హీట్ మ్యాపింగ్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మనం ముందుగా ఏం చేస్తామంటే వైఫై రౌటర్ని ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచి మీకు ఎన్ని బెడ్రూమ్స్ అయితే ఉన్నాయో అన్ని బెడ్రూమ్స్ కూడా కలుపుకుంటూ ఒక లైన్ అయితే ఫామ్ చేస్తాము. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఇంటర్నెట్ సిగ్నల్స్ అనేవి మనం గీసినటువంటి ఆ సర్కిల్లోకి పర్ఫెక్ట్గా అయితే వెళ్తాయి. సో ఈ విధంగా చేయడం వల్ల కస్టమర్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒక ప్లేస్లో నెట్వర్క్ రాలేదు, సిగ్నల్ రాలేదు అనే ఇబ్బంది అయితే ఉండదు. అన్ని ఏరియాస్లో కూడా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతాడు యూజర్. సో హీట్ మ్యాపింగ్ టెక్నాలజీ అంటే చాలా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.